నీరజ హాయ్ రవి. హాయ్ నీరజ. నీరజ రవి కలిసి వస్తున్నారేంటి? ఓకే నో ప్రాబ్లం. సర్లే వచ్చాక వాడే చెప్తాడుగా. వెయిట్. ఈ రోజైనా పరిచయం చేస్తా. పేషెంట్ పరిస్థితిని కీన్ గా అబ్జర్వ్ చేస్తుండాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఇంజెక్షన్ ఇవ్వు. ఎగ్జాక్ట్లీ 2:30కి ఈ మెడిసిన్ ఇవ్వాలి. క్లినికల్ ల్యాబ్ నుంచి ఈ రిపోర్ట్స్ తెప్పించు. ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయి. అర్థమైందా? డాక్టర్ ఎలా ఉంది? హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ స్పృహలో రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఇంతకీ మీరెవరు? ఫ్రెండ్ ని. పేషెంట్ చూసుకోవడానికి దగ్గర ఎవరైనా ఉంటే మంచిది. ఇతను రూమ్ లో ఇన్ఫార్మ్ చేస్తానండి. పేరెంట్స్ ఇక్కడ లేరు. ఓకే సిస్టర్ ఇతను కొంచెం చూసుకుంటారా ప్లీజ్? అలాగే థ్యాంక్ యూ. రవి డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు వీడికి ఎలా ఉంది? తలకు బలంగా దెబ్బ తగిలింది. స్పృహలోకి రావడానికి కొంత టైం పట్టొచ్చు. ఫ్రెండా మీరు? అవును సిస్టర్. పేషెంట్ దగ్గర ఎవరైనా ఉంటే మంచిది. వీళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సిస్టర్. ఎవరు కావాలమ్మా? రవి గారు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారండి? పాచి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కని అంతా వైజాగ్ వెళ్ళారు. వస్తే ఏమైనా చెప్పమంటావా? ఏ లేదండి, రవి గారికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అరేరే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ప్రస్తుతం పర్లేదు. యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఓ చిన్న రిక్వెస్ట్, వాళ్ళు వస్తే ఇన్ఫార్మ్ చేస్తారా ప్లీజ్? అలాగేనమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచిది. సారీ నీరజ, నువ్వు ఇవి సెలెక్ట్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి సారీ సెలెక్ట్ చేసుకుని వస్తాను. ఏ నగలు వేసుకునేది నువ్వు. నీ కావాల్సింది నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే? ఏయ్, నీ టేస్ట్ నాకు తెలుసు. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఓకే? అయ్యో ఏంటో. అరే నీరజ, కమాన్ రా సుబ్బు, ఈరోజు ఎలాగైనా పరిచయం చేసేసుకోవాలి. నమస్ మరి పాత ట్రెడిషన్. హాయ్ మరి వెస్టర్న్ అయిపోయిందిరా. హాయ్ ఐమ్ సుబ్బు. హాయ్ ఐమ్ నీరజా. కొట్టేశారా సుబ్బు? కమాన్ ప్రొసీడ్. యా ఇక్కడ ఇటు 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 నిన్నే నిన్నే హలో హలో ఇగో ఇటు తిరిగి మీది గుడివాడ. మాది గుడివాడ కాదు, వైజాగ్. ఆ గుడివాడ వైజాగ్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. మీ అమ్మాయినా? అవును, మా అమ్మాయి. నేనా? నువ్వే. ఊరుకోండి సార్. ఊరుకోమంటావేంట బాబు? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఇలా రోడ్డు మీద ఏం బాగలేదు. ఇగో పెళ్లి చేసుకున్నాక నువ్వు మా అమ్మాయి కలిసి రోడ్డు మీద తిరుగుతాను. ఇగో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద ఏం బాగలేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద ఏం బాగాలేదని చెప్తున్నా. పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో. ఎవరు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను? ఎవరు? అల్లుడు అల్లుడు, ఘోరం జరిగిపోయింది అల్లుడు. ఏంటి మామ కంగారు పడుతున్నావు?
అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడ్చి మహేష్ ని బ్రతికించగలవా? ఇన్ని సంవత్సరాలు జాలీగా తిరిగి మరొకరితో మూడు ముళ్ళు వేయించుకుంటున్నామని తెలియగానే కుమిలిపోయాడే. ప్రేమించిన వ్యక్తి మోసం చేసిందనే నిజాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడే. ఎందుకు చేసావు చంద్రకళ? ఎందుకు చేసావు ఇలా? చూసావా మహేష్ వీళ్ళేం మాట్లాడుతున్నారు? 3 ఏళ్ల నుంచి కాదు, ఎల్కేజీ నుంచి మరిద్దరు కలిసి తిరుగుతున్నావే. ఎప్పుడైనా ఒక్క మాట నువ్వు నాతో చెప్పావా? నీకేం కావాలో నాకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు. కనీసం నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చంద్రకళ అని ఒక్క మాటనే చెప్పావా? నువ్వు చెప్పలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరికీ నీకు 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 అందరికీ తెలుసు, నాకే తెలీదు. ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే ఐ లవ్ యు అని ఎందుకు చెప్పరు? 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 ఏళ్ళు మీరు చచ్చేంత వరకు మనసులోనే పెట్టుకుంటారే తప్ప చెప్పరు. అమ్మాయి కాదంటే చేతులు కోసుకోవడాలు, ప్రాణాలు తీసుకోవడాలు ఇవి కాదు నా ప్రేమ అంటే. కాదు, ఎవరైనా సరే ప్రేమించుకుంటే వాళ్ళ విషయం చెప్తేనే అది రియల్ లవ్, లేకపోతే కాదు. అంత చెప్పలేకపోతే ప్రేమించకండి. అలాంటి వాళ్ళని ప్రేమించే హక్కు లేదు. పిరికితనంతో మీరు చచ్చి ప్రేమని చెప్పకండి. చంద్రకళ చెప్పింది నిజమే. ప్రేమని మనసులో దాచుకోకూడదు. అవును, చంద్రకళ చెప్పింది నిజమే. ప్రేమని మనసులో దాచుకోకూడదు. నేను నీరజను ప్రేమిస్తున్నానుగా, నా ప్రేమను నీరజకు చెప్పేయాలి. లేదంటే నష్టపోయేది నేనే. ఐఎమ్ సుబ్బు, రవి ఫ్రెండ్ ని. ఓహ్, రండి రండి. థాంక్స్. ప్లీజ్ కమ్. సో ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. మాట్లాడండి, ఇక్కడ ఎవరు లేరుగా. ఇక్కడ కాదండి, ఏదైనా లోన్లీ ప్లేస్కి వెళ్ళి మాట్లాడదాం ప్లీజ్. లోన్లీ ప్లేస్ లో మాట్లాడాలన్నారు, చెప్పండి. మీరు 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 చెప్పండి. నాకు నచ్చారండి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఇది చెప్పడానికైనా ఇంత దూరం తీసుకొచ్చారు? ఎస్ ఐ మీన్ నో నేను కొంచెం ముందు నుంచి వస్తాను. అరే, నా ముందే ఉన్నారుగా, ఇంకా నో మన పరిచయం అయినప్పటి నుంచి. వాట్ ఇస్ దిస్? మనకి ఈ రోజేగా పరిచయం అయింది. మీరు నాకు ఇంతకు ముందు నుంచే పరిచయం అండి. కానీ మీరు నాకు ఈ రోజేగా. నేను మీకు పరిచయం కాలేదు, కానీ మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని బస్సులో చూశాను. బస్సులోనా? అయితే మీరు నన్ను చూడలేదనుకోండి. ఆ రోజు మీ నడుము మీద, నా నడుము మీద, ఐ మీన్ మీ నడుము మీద ఎవరో అబ్బాయి చెయ్యేస్తే దానికి మీరు ఇచ్చిన రిటార్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ రోజు మొదలు ఐ మీన్ లవ్ అని కాదు, ఒక అడ్మిరేషన్ కలిగింది. కేవలం అడ్మిరేషనేనా? ఐ మీన్ కేవలం అడ్మిరేషన్ అని కాదు, లవ్ తో కూడిన ఒక అప్రిసియేషన్ కూడా. ఆ రోజు నుంచి మీరు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి. నేను మిమ్మల్ని? నో మీరంటే మీరు కాదు. మీ జ్ఞాపకాలు, మీ రూపం, మీ వాయిస్ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఎక్కడున్నా, ఏ టైంలోనైనా మీరు నన్ను స్వీట్ మ్యూజిక్ లాగా హాంట్ చేస్తూనే ఉన్నారు. నా మనసులో, నా బ్రీతింగ్లో ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నా హార్ట్ బీట్తో ట్యూన్ అయిపోయారు. ఇక నేను టాలరేట్ చేయలేక మీకు మాట చెప్దామని డిసైడ్ అయిపోయాను. మిస్ నీరజ, మీరు ఇష్టపడితే
నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. బట్ నేనేం చెప్పినా మీరు డిస్టర్బ్ మాత్రం కాకూడదు. ఓకే? ఓకే. కమ్. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. అబ్బా, నీరజకి ఐ లవ్ యూ అని కళ్ళు చెప్పానా? తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుందని అమ్మ చెప్పేది. ఎస్ నీరజా, త్వరగా గుళ్ళోంచిరా. నేను ఇంక టెన్షన్ భరించలేను. అరే ఇదేంటి, నీరజ నా వైపే వస్తుంది. నా మనసులో మాట తనకి వినిపించిందా ఏంటి? హాయ్, ఐమ్ నీరజ. హాయ్, ఐమ్ సుబ్బు. మీరెవరో నాకు తెలీదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్? నా వెనక ఒక గ్యాంగ్ ఫాలో అవుతుంది. అంత సూటిగా చూడకండి. వాళ్ళ విషయం మీకు చెప్తున్నట్టుగా వాళ్ళకి తెలియకూడదు. ఈ గ్యాంగ్ వాళ్ళు ఓ వారం రోజులుగా నన్ను ఫాలో అవుతున్నారు. రోజు ఏదో రకంగా నేను తప్పించుకుంటున్నాను. ఓ లంపకాయ కొట్టో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావు. ఈ గ్యాంగ్ వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. నన్నేం చేయమంటారు? జస్ట్ మన ఎదురు లవర్స్లా మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ లవర్స్ అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అది నా ఫీలింగ్. ఓ 10 నిమిషాలు ఆ కేఫ్ లో కూర్చుని ప్రేమికుల్లాగా మాట్లాడుకుందాం, రొమాంటిక్ గా. ఓకే. ఇప్పుడు మాట అడుగుతాను, మీరేమనుకోరుగా? చెప్పండి నీరజ. మనం మాట్లాడుకునే పద్ధతి చూసి ఆ గ్యాంగ్ వాళ్ళు పారిపోవాలి, సరేనా? అంటే ఎలా? చూడండి, మీరు నన్ను ఓ 3 సంవత్సరాలుగా గాఢంగా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే? నీరజ అనుకోండి. ఈ రోజే ఎట్టి పరిస్థితిలోనూ నాకు ఐ లవ్ యూ చెప్దామని ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. నీరజ. ఎస్ సుబ్బు, మీరెలా డెసిషన్ తీసుకున్నారు, నేను ఇలా ఎదురొచ్చాను అనుకుని సిన్సియర్గా స్పష్టంగా ఐ లవ్ యూ నీరజ అని చెప్పండి ప్లీజ్. నీరజ, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది. మెల్లమెల్లగా ఆ ఇష్టం ప్రేమైంది. ఆ ప్రేమ ఈరోజు కలలాంటి నిజంలా, నిజంలాంటి కలలా నీలా నాకెదురొచ్చింది. కలలోను, నిజంగాను, సీరియస్గాను. చెప్పండి. ఐ లవ్ యూ నీరజ, ఐ లవ్ యూ. మనకు వర్కౌట్ అవుతుంది కానీ పదండ్రా. సూపర్. నిజంగా నన్ను ఎన్నో సంవత్సరాల నుండి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారన్నంత ఇదిగా చెప్పారు. మీ పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా ప్రామిస్, మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. సుబ్బు, యునో, మీ కళ్ళల్లో మీరు మెరిపించిన మీ మనసుని చూశాను. అది నాకు ఇందాక క్లియర్గా కనిపించింది. ఏదేవైతేనే అన్నీ మన మంచిగా జరుగుతాయంటారు. ఆ రౌడీలు నన్ను ఫాలో అయి నిజంగా నాకు మంచి ఫ్రెండ్ని కలిపి వెళ్ళారు. ఓకే సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ద రౌడీ గ్యాంగ్. ఎనీవే,
థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు డెఫినెట్ గా మనం మిడ్వేలో కలుస్తున్నాం. రైట్ సుబ్బు? టేక్ కేర్, బీ గుడ్. మెటీరియల్ కూడా మంచిదే, బాగుంది. బాగుందండి. వెరీ గుడ్. కూడా బాగుంది. ఇక్కడ మంచి అతిథులు ఉన్నాయి. తీసుకుందాం. బాబు ఇదంతా నువ్వా? ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారో తెలుసా నీకు? అది కాదయ్యా, నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం ఏంటి సార్? కనీసం నేను చెప్పేదన్నా వినాలి కదా. ఏంటి అలా కొట్టారండి? సారీ అండి, పొరపాటు అయిపోయింది. మరేవాడు నువ్వేం చేస్తావు కానీ అదేంటి? ఇగో ఇగో నేను నిన్నేమో అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. అవునండి. ఏంటి ఏడుస్తున్నావా? ఏయ్ ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకులేండి సార్ అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లంలో పెట్టి. ఏముండదు లేవయ్యా, సాటి మనిషి ఆ మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకొక్కగానొక్క చెల్లెలు ఉంది సార్. అది ఎవరినో ఒకటి ప్రేమించారందండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. అయ్యో 5 లక్షలు కట్నం అడిగాడండి. అబ్బా మొత్తం ఇల్లు వాకిళ్ళు అమ్మేసి 5 లక్షలు కట్నం వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగొచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అయ్యో 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 అయ్యో. అసలు మీకు నేను అపకారం చేశాను సార్. ఏముంది నువ్వు చేసిన అపకారం? నువ్వు ఎంత కట్నం అడిగినా ఇచ్చాను కదా. 5 లక్షలు నువ్వు ఎంత కావాలంటే అంత ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానన్నావు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. మీకు రెండో పెళ్ళన్నా వెనకాడలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా. మరి మీరు తాగొచ్చి కొట్టడం ధర్మం అండి మీకు? అబ్బే, ఏంటి గొడవ? అది కాదు సార్. నువ్వు ఉండు. అది ఆయన చెప్తాడండి, నేను వినండి. చెప్తాగా. ఏమీ లేదు, నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్ అండి. ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మాయి చెప్పింది, అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది, పెళ్ళా ఉందని తెలిసి కూడా చెల్లెలి మనసు ఎందుకు లేక కష్టపెడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలకి కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మర్నాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా. అబ్బా, చిత్రహింసలు ఎందుకు పెడతావు? నన్ను కొడతారేంటి? ఎందుకు పెడతావు? నేను పెట్టవేంటండి? నీ పెళ్ళ నువ్వు కొట్టలేదా? అది కాదు, అబ్బే నేను చెప్పింది మీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావా లేదా? తీసుకున్నానండి. తీసుకున్నావా? ఇప్పుడు కట్నం తీసుకుని కొడతారండి మీరు? నువ్వు దాన్ని ప్రేమించావా లేదా? ప్రేమించాను. ప్రేమించి కొట్టడం ఏంటండి నువ్వు? మాట వినరా మీరు? వినేది అయ్యో, నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? ప్రమాణం చేశాను. కొడతావా? ఎవరివిడా? నా వైపు. ఏమ్మా, నీకన్నా బుద్ధి లేదా? ఎరా, బంగారం లాంటి కళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నువ్వే కాపురాలు కూర్చుతావు. నేను కాపురాలు తీస్తున్నానా? నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పెళ్ళ ఏంటండి అలా చూస్తారో? మీకు చెల్లెలు లేరా? నువ్వు జీనియస్ రా. ఉన్న ఒక్క చెల్లిడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి జీవితం నాకు చేస్తే ఎలా? ఇక్కడ లీచీ సండేకి క్రేజ్ ఎక్కువ. ఎనీథింగ్ స్పెషల్? లీచీ సండే తిన్నవాళ్ళు ముందు మంచి ఫ్రెండ్స్ అవుతారట, ఆ తర్వాత లవర్స్ అవుతారట. ఆహా. మ్మ్. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. ఏం ఆర్డర్ చేద్దాం? మీరే అన్నారుగా లిజీ సండే తింటే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారని. అదే చెప్పండి. ఎల్లుండి నా బర్త్డే కూడా ఇవే ఆర్డర్ చేస్తాను. అయితే మీ బర్త్డేలో ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఎంతమంది లవర్స్ అవుతారు, ఎంతమందికి పెళ్లిళ్ళు అవుతాయో. ప్రస్తుతానికి లిజీ సండే తిందామా? ఓకే. ఏం కావాలి సార్? ఆల్ ఐస్ క్రీమ్స్ కావాలండి. ఇవన్నీ మీకే కావాలా? నాకు కదే బాబు, ప్రిన్సిపల్ గారు ఏనుక్కి. ప్రిన్సిపల్ గారు ఏడుక పెంచుకున్నారా సార్? పెంచుకోలేదయ్యా, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారా? మనుషులు ఎవరు దొరకలేదంటే. కామెడియా? మీ సీరియసా? అబ్బే, మనలో మన గొడవ ఉంది కానీ మీడియం గా వెళ్దాం. టోటల్ గా ఉన్నాయని ప్యాక్ చేయి. ఓకే సార్. రే, టోటల్ గా అన్ని వెరైటీలు ప్యాక్ చేయరా. మన సుబ్బు గారు చూద్దాం అనుకున్న అమ్మాయి కదూ. అమ్మయ్యా, ఈ పిల్ల ఇక్కడ ఉన్న విషయం వాడికి చెప్పే. హలో, బాగున్నారా? మీరు? నేనండి, శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ అటెండర్ ని. ఓ సారీ గుర్తుపట్టలేకపోయా. పర్వాలేదులేండి. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? ఏం లేదు, ఇంకో 20 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటారా? 30 నిమిషాలు ఉంటే మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరమా? అభ్యంతరం ఉన్నట్టు చెప్పు తీసుకొట్టండి. మీరు ఇక్కడే ఉండాల్సమా? ఇప్పుడు వచ్చేస్తాను. నేను ఇక్కడే ఉండండి. వావ్, తీసుకోండి. సుబ్బు, సుబ్బు ఇంట్లో లేడనుకుంటా. వీడొకడు. ఎలా ఉంది? అవసరానికి కనపడ్డు. ఏమన్నా అంటే